ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా సెకండ్ T20 ఫుల్ మ్యాచ్ హైలైట్స్ మనం ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ చాలా ఉంది మాట్లాడేది. ఎందుకనంటే ఇండియా చాలా ఘోరంగా ఓడిపోయింది. 51 రన్స్ అయితే ఇండియా ఓడిపోయింది. అండ్ దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. సేమ్ అట్లాగే సూర్యకుమార్ యాదవ్ అండ్ శుభ్మన్ గిల్ నుంచి ఇలాంటి పర్ఫార్మెన్స్ లేదు. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి క్వింటన్ డికాక్ 90 రన్స్ చేసిండు. సౌత్ ఆఫ్రికా నుంచి బౌలర్స్ కూడా ప్రతి ఒక్కరు టూ వికెట్స్ తీసిర్రు. వాళ్ళ నుంచి ఫాస్ట్ బౌలర్స్ నుంచి వికెట్స్ వచ్చినాయి. కానీ ఇండియా నుంచి ఫాస్ట్ బౌలర్స్ నుంచి ఒక్క వికెట్ రాలేదు. జాస్ప్రీత్ బుమ్రా 40+ రన్స్ ఇచ్చిండు. అండ్ హర్షదీప్ సింగ్ 54 రన్స్ ఇచ్చిండు 4 overs లో. వీటన్నిటి గురించి ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హలో, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ క్రేజీ రివ్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది కూడా మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. ప్రతి వీడియోలో చెప్తున్నా, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి. ఎందుకంటే మన నుంచి చాలా మంచి అప్డేట్స్ వస్తాయి క్రికెట్ గురించి. అండ్ అట్లాగే మనం ఈ వీడియో నుంచి ఫార్మాట్ అయితే చేంజ్ అయిపోతున్నాం. ఓన్లీ 4 లైన్స్. మనం క్రికెట్ కానీ, అది కబడ్డీ కానీ, ఏదైనా కానీ క్రికెట్ గురించి 4 లైన్స్ గురించి మనం పర్టికులర్ గా మాట్లాడతాం. ఆ 4 లైన్స్ ఏంటంటే, ఫస్ట్ బ్యాటింగ్ రివ్యూ, అండ్ సెకండ్ బౌలింగ్ రివ్యూ, అండ్ థర్డ్ వన్ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ రివ్యూ, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఫీల్డింగ్ అండ్ కెప్టెన్సీ. ఈ 4 పాయింట్స్ గురించి మనం మాట్లాడితే మనకు ఫుల్ క్లారిటీగా మ్యాచ్ మొత్తం ఏం జరిగిందో దాని గురించి మనకు తెలుస్తుంది. అండ్ ఫస్ట్ మనం టాస్ ఎవరు గెలిచారు? సౌత్ ఆఫ్రికా. ఇండియా గెలిచింది. టాస్ అయితే ఇండియా చేసింగ్ తీసుకుంది. అండ్ మ్యాచ్ ఇక్కడ జరుగుతుంది, ముల్లాన్పూర్ లో. కాబట్టి ఇప్పుడు మనం బ్యాటింగ్ రివ్యూ గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ అయితే సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ వచ్చి టోటల్ గా 213 రన్స్ చేసింది. దాంట్లో బెస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చేసింది క్వింటన్ డికాక్. 90 రన్స్ చేసిండు. 90 రన్స్ నిజంగా ప్రతి ఒక్క 6 కానీ, ప్రతి ఒక్క బౌండరీ కానీ కొడతా ఉంటే చాలా మంచిగా అనిపించింది క్వింటన్ డికాక్ బ్యాటింగ్ చేస్తుంటే. అండ్ క్వింటన్ డికాక్ ఇప్పుడు December 16 కి మినీ యాక్షన్ ఉంది కదా IPL. అండ్ దాంట్లో ఖచ్చితంగా 1 CR బేసిక్ ప్రైజ్ తో వచ్చినాడు. 1 CR బేసిక్ ప్రైజ్ కి అమ్ముడు పోతాడేమో అనుకున్నాం. కానీ ఈ పర్ఫార్మెన్స్ తోటి ఖచ్చితంగా ఒక 3 నుంచి 4 కోట్లకైతే ఖచ్చితంగా కొంటారని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. అండ్ క్వింటన్ డికాక్ తో పాటు లాస్ట్ లో డేవిడ్ మిల్లర్ ఏమైనా ఆడిండా? డేవిడ్ మిల్లర్ జబర్దస్త్ ఆడిండు. డేవిడ్ మిల్లర్ తో పాటు నిజంగా డొనోవన్ ఫెరేరా కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసిండు, చాలా మంచి బ్యాటింగ్ చేసిండు. కాబట్టి వాళ్ళకు ఆ 213 రన్స్ అయితే వాళ్ళు రీచ్ అయ్యారు. 213 రన్స్ T20 అంటే అంత ఈజీ చేసి అయితే కాదు. కానీ మన ఇండియాకు చాలా ఈజీ. ఎందుకనంటే మన ఇండియా నెంబర్ 1 T20 టీం కాబట్టి చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, చాలా మంచి బ్యాట్మెన్స్ ఉన్నారు. కాబట్టి మనకు 213 రన్స్ అనేది చేయగలిగే స్కోరే. అండ్ అట్లాగే అక్కడ చాలా డ్యూ కూడా ఉంది కాబట్టి చాలా మంచి స్కోర్ అనుకోవచ్చు, చాలా చేజబుల్ అనుకోవచ్చు. చాలా లాస్ట్ ఓవర్ వరకు వస్తుంది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకున్నాం. ఇదైతే బ్యాటింగ్ రివ్యూ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. అండ్ ఇప్పుడు ఇండియా గురించి మనం మాట్లాడదాం. ఇండియాలో నిజంగా ఎవరి నుంచి అంత బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ రాలేదు. ఓన్లీ ఎక్స్పెక్ట్ తిలక్ వర్మ నుంచి మంచి హాఫ్ సెంచరీ వచ్చింది. అండ్ దాంతో పాటు లాస్ట్ లో వచ్చిన జితేష్ శర్మ కూడా ఒక మంచి 6లు కొట్టి మంచి ఎంటర్టైన్మెంట్ చేసిండు. అంతకు మించి పర్ఫార్మెన్స్ ఇంకా ఎవరి నుంచి కూడా రాలేదు. అభిషేక్ శర్మ స్టార్టింగ్ లో ఒక 6 ఒక 4 కొట్టి మళ్ళీ 17 రన్స్ కి అవుట్ అయిపోయిండు. అండ్ దాంతో పాటు శుభ్మన్ గిల్ అండ్ సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ అదే పర్ఫార్మెన్స్. ఫస్ట్ మ్యాచ్ లో ఏ విధంగా అయితే అవుట్ అయిపోయారు, సెకండ్ మ్యాచ్ లో కూడా సేమ్ అదే విధంగా అవుట్ అయిపోయారు. శుభ్మన్ గిల్ ఫస్ట్ మ్యాచ్ లో కనీసం బౌండరీ అన్న కొట్టిండు 4 రన్స్. అండ్ ఈ మ్యాచ్ లో ఫస్ట్ బాల్ కి డక్అవుట్ అయిపోయిండు. శుభ్మన్ గిల్ కి నిజంగా ఇది చాలా చాలా పెద్ద ఫెయిల్యూర్. అండ్ శుభ్మన్ గిల్ కి మంచి రోజులు లేవనుకోవచ్చు మనం. శుభ్మన్ గిల్ చాలా మంచి ప్లేయర్. అండ్ చాలా మంది కూడా అనుకుంటున్నారు శుభ్మన్ గిల్ కి సపోర్ట్ చేస్తున్నారు, శుభ్మన్ గిల్ కి కెప్టెన్సీ ఇస్తున్నారు. శుభ్మన్ గిల్ మంచి పర్ఫార్మెన్స్ లేకపోయినా మంచి అంటే మంచి పొజిషన్ ఇస్తున్నారు. వైస్ కెప్టెన్ ఇచ్చారు T20లో. శుభ్మన్ గిల్ వల్ల చాలా మంది లైఫ్ నాశనం అవుతుందని చెప్పేసి చాలా మంది కామెంట్స్ కూడా చేస్తా ఉన్నారు. అండ్ శుభ్మన్ గిల్ చుట్టాలేం గారు, అక్కడ BCCI కూడా సపోర్ట్ చేస్తుందంటే ఖచ్చితంగా టాలెంట్ ఉందనే. అండ్ వేరే వాళ్ళకు టాలెంట్ లేదా అంటే వేరే వాళ్ళకు కూడా టాలెంట్ ఉన్నది. కానీ ఎవరికి ఎప్పుడు సపోర్ట్ చేయాలో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది. మనం ఇక్కడ ఎంత మాట్లాడినా అక్కడ వాళ్ళు మన మాటలు విని చేంజ్ చేయరు కదా. యాక్చువల్గా ఏం జరగాలో అది జరుగుతుంది. కానీ వాళ్ళు చేసే మిస్టేక్స్ ని నిజంగా మనం రివ్యూవర్స్ ఖచ్చితంగా దాన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడే హక్కు మనకు ఉన్నది. ఖచ్చితంగా మన రివ్యూస్ ని, మన జనాల మాటలు విని కూడా వాళ్ళు చేంజెస్ అయ్యే
ఆ డిసిజన్ అయితే వాళ్ళు తీసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. ఎందుకనంటే చాలా మంది కూడా ఇంకా బెంచ్ పైన ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంకా అవకాశాలు రావాలి. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ లాంటి ప్లేయర్స్ కూడా ఇంకా చాలా అవకాశాల కోసం చూస్తున్నారు. రుతురాజ్ గైక్వాడ్ కూడా ఇంకా. అండ్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ నుంచి పర్ఫార్మెన్స్ ఏం లేదు. అండ్ ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ నుంచి క్వింటన్ డీకాక్ అండ్ తిలక్ వర్మ, డేవిడ్ మిల్లర్, డొనవన్ ఫెరేరా వీళ్ళ నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. మన ఇండియా నుంచి ఓన్లీ తిలక్ వర్మ నుంచి మంచి హాఫ్ సెంచరీ 60+ రన్స్ వేసిండు. తిలక్ వర్మ నిజంగా చాలా మంచి ప్లేయర్. మన హైదరాబాద్ నుంచి వచ్చింది కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది తిలక్ వర్మ అట్లా ఆడడం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్, బౌలింగ్ రివ్యూ. బౌలింగ్ రివ్యూ నుంచి మాట్లాడితే నిజంగా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఎందుకనంటే ఇండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు ఫాస్ట్ బౌలర్లలో ఒక్కరు ఒక వికెట్ తీయలేరు. దాంట్లో హర్షదీప్ సింగ్, జాస్ప్రీత్ బుమ్రా అండ్ హార్దిక్ పాండ్యా, శివం డూబే నలుగురు వేసారు కానీ ఒక్కరు కూడా ఒక వికెట్ తీయలే. అండ్ దాంతో పాటు చాలా ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. హార్దిక్ పాండ్యా కానీ ఎక్కువ రన్స్ ఇచ్చేసారు. 3 ఓవర్స్ 34 రన్లు ఇచ్చేసిండు. అండ్ దాంతో పాటు జాస్ప్రీత్ బుమ్రా నిజంగా 4 ఓవర్స్ వేసి 45 రన్స్ ఇచ్చేసిండు జాస్ప్రీత్ బుమ్రా నిజంగా. అండ్ లాస్ట్ డెత్ ఓవర్ లో మాత్రం 6 కొట్టిండు చూడు నిజంగా. డొనవన్ ఫెరెరా 2 6లు కొట్టిండు జాస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ లో. అదైతే నిజంగా మామూలుగా లేదు. ఎందుకంటే బుమ్రా అంటే ఎలాంటి ప్లేయర్ మనకు తెలుసు, కానీ బుమ్రా బౌలింగ్ లో 6లు కొట్టాలంటే చాలా కష్టం, అది డెత్ ఓవర్ లో. అండ్ హర్షదీప్ సింగ్ నిజంగా, హర్షదీప్ సింగ్ గురించి మాడాలంటే 12th or 13th ఓవర్ లో క్వింటన్ డికాక్ కి బౌలింగ్ వేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒకటే ఓవర్ లో 7 వైడ్స్ వేసిండు భయ్య. చూడండి ఎంత ప్రెజర్ లోకి వెళ్ళిపోయిండు హర్షదీప్ సింగ్. హర్షదీప్ సింగ్ నిజంగా 54 రన్స్ ఇచ్చిండు 4 ఓవర్స్ లో. అండ్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే మన ఇండియా నుంచి మొత్తం ఫెయిల్ అయిపోయింది. అండ్ ఓన్లీ వికెట్లు తీసింది ఓవర్ అంటే నిజంగా వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసిండు. మంచి స్ట్రైక్ రేట్ తో కూడా మంచి చేసిండు. 4 ఓవర్స్ లో ఓన్లీ 27 రన్స్ ఏమో ఇచ్చిండు అంతే. అండ్ దాంతో పాటు అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసిండు. ఇది ఇండియా నుంచి బౌలింగ్ రివ్యూ. అండ్ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా బౌలింగ్ రివ్యూ మనం మాట్లాడదాం. సౌత్ ఆఫ్రికాలో నిజంగా ప్రతి ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా వికెట్ తీసిండు. స్పిన్ బౌలర్ తీయలేదు. చూసారా, మొత్తం ఆపోజిట్. ఇండియాలో ఫాస్ట్ బౌలర్ వికెట్లు తీయలే, స్పిన్నర్లు వికెట్లు తీసారు. సౌత్ ఆఫ్రికాలో ఫాస్ట్ బౌలర్లు వికెట్లు తీసారు అండ్ స్పిన్నర్లకు వికెట్లు రాలే. అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి 4 ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీసారు. దాంట్లో ఎన్సెన్ 2 వికెట్స్ తీసిండు, లిండే 2 వికెట్స్ తీసిండు అండ్ బాట్మ్యాన్ 4 వికెట్స్ తీసిండు. బై షిపంలా 2 వికెట్స్ తీసిండు. టోటల్ గా సౌత్ ఆఫ్రికా బౌలర్స్ అయితే చాలా మంచి బౌలింగ్ వేసారు కాబట్టి వాళ్ళకైతే వికెట్స్ వచ్చినాయి. మన ఇండియా చాలా ప్రెజర్ లోకి వెళ్ళిపోయింది. సౌత్ ఆఫ్రికా చాలా ఈజీ విన్ అయిపోయింది వాళ్ళకి. సౌత్ ఆఫ్రికాకి చాలా మంచి బౌలింగ్ నుంచి. అండ్ అట్లాగే బాట్మెన్ కానీ హైన్సెన్ కానీ చాలా మంచి ఓవర్స్ వేసారు, చాలా మంచి బౌలింగ్ వేసారు. అండ్ ఇది బౌలింగ్ రివ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పాయింట్ నిజంగా మ్యాచ్ టర్నింగ్ పాయింట్. మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడైపోయిందంటే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు క్వింటన్ డీకాక్ ని ఎప్పుడైతే ఆపలేకపోయారో, ఎప్పుడైతే అవుట్ చేయలేకపోయారో అక్కడనే మనకు రన్స్ మొత్తం వెళ్ళిపోయినాయి క్వింటన్ డీకాక్ నుంచి. అండ్ నెక్స్ట్ డేవిడ్ మిల్లర్, డొనవన్ ఫెరేరా 15th ఓవర్స్ నుంచి వాళ్ళిద్దరు ఆడుతున్నప్పుడు అక్కడ కూడా ఒక వికెట్ కూడా రాలేదు. ఒక వికెట్ వచ్చుంటే నిజంగా కొంచెం రన్స్ అయితే సేవ్ అవుతుండే. అండ్ దాంతో పాటు జాస్ప్రీత్ బుమ్రా ఓవర్ లో కూడా చాలా మంచి రన్స్ కొట్టిర్రు. 2 6లు కొట్టిండు డొనవన్ ఫెరేరా. అక్కడ నుంచి కూడా హర్షదీప్ సింగ్, బుమ్రా లాంటి బౌలర్స్ కూడా డెత్ ఓవర్ లో మంచి ఆడిర్రు, మంచి రన్స్ కొట్టిర్రు కాబట్టి అక్కడ మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయింది. 213 రన్స్ వాళ్ళు రీచ్ అయ్యారు. అండ్ ఇంకో మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే మన ఇండియా నుంచి అభిషేక్ శర్మ అవుట్ అయిపోయిండు. అండ్ దాంతో పాటు నెక్స్ట్ శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ 3 వికెట్లు చాలా తొందరగా పడ్డాయి. అండ్ ఇంకొకటి ఏమైపోయిందనంటే నెంబర్ 3లో అక్షర్ పటేల్ ను పంపించిండు గౌతమ్ గంభీర్. నిజంగా ఇది చాలా హార్డ్ బై అర్థం చేసుకోవడానికి. గౌతమ్ గంభీర్ ఏం చేస్తుండో అసలు అర్థం కావట్లేదు. ఎందుకంటే అక్షర్ పటేల్ ని నెంబర్ 3 పంపించడం ఏంది? సూర్యకుమార్ యాదవ్ అసలు ఫామ్ లో లేడు. సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3 రావాలి. తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం డూబే, జితేష్ శర్మ ఇంత మంచి హిట్టర్స్ ఉన్నప్పుడు అక్షర్ పటేల్ నెంబర్ 3లో పంపించడం కరెక్ట్ కాదని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? కామెంట్ అయితే చేయండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ గురించి అయితే మనం మాట్లాడదాం. అండ్ లాస్ట్ పాయింట్ కెప్టెన్సీ, ఫీల్డింగ్. కెప్టెన్సీ అండ్ ఫీల్డింగ్ రెండు టీంల నుంచి చూసుకుంటే సూర్యకుమార్ యాదవ్ కంటే నాకైతే కొంచెం అడన్ మార్క్రమే కెప్టెన్సీ చాలా మంచి చేసింది అనిపించింది. ఎందుకంటే బౌలింగ్ రొటేటింగ్ కూడా చాలా మంచి చేసిండు. చాలా మంచి బౌలింగ్ ఆప్షన్స్ అయితే సూర్యకుమార్ యాదవ్ కి కూడా ఉన్నాయి. అండ్ అట్లాగే అడన్ మార్కం కూడా ఉన్నాయి. కానీ అడన్ మార్కం చాలా మంచిగా యూజ్ చేసుకున్నాడు, ఇండియాని ప్రెజర్ లోకి వెళ్లేలా చేసిండు అని నాకైతే అనిపిస్తుంది. అండ్ ఫీల్డింగ్ కనుక చూసుకుంటే ఫీల్డింగ్ లో రెండు టీంలు అయితే చాలా మంచి ఫీల్డింగ్ అయితే చేసినాయి. అండ్ శుభ్మన్ గిల్
మంచి బౌండరీ దగ్గర 6 పోయే బాల్ కూడా ఆపిండు, కానీ అది 6. ఎందుకనంటే శుభ్మన్ గిల్ ఇంజురీ నుంచి వచ్చిన తర్వాత కూడా అంత మంచి ఫీల్డింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఇండియా నుంచి మంచి పర్ఫార్మెన్స్ కూడా వచ్చింది. ఫీల్డింగ్ లో చూసుకుంటే మాత్రం ఇద్దరికి చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. అండ్ ఇదైతే ఓవరాల్ మ్యాచ్ భయ్య. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో చేయండి. అండ్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. ఏమైనా పాయింట్ మిస్ అయినా కూడా కింద కామెంట్ చేయండి. అండ్ ఇదైతే ఓవరాల్ మ్యాచ్ హైలైట్స్. మీకైతే చాలా క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మ్యాచ్ రివ్యూలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.